టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. ఒక్క యూరియా బస్తా కోసం అన్నదాతలు పెద్ద యుద్దమే చేస్తున్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడాల్సిందేనా? యూరియా వాడకుండా పంటలు కాపాడుకోలేరా అన్న చర్చ కూడా కొనసాగుతోంది. యూరియా వాడకం వల్ల ప్రయోజనం ఎంత, దానికి ప్రత్యామ్నాయం లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. క్యాన్సర్ కారకమైన యూరియా వాడకం తగ్గిస్తే డబ్బులు ఇస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. అసలు యూరియా కొరత ఎందుకు వచ్చింది? యూరియా లేకుండా పంటలు పండించలేరా? చంద్రబాబు ప్రకటనను ఎలా చూడాలో ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి ఒక్క యూరియా బస్తా కోసం అన్నదాతలు యుద్ధం చేస్తున్నారు? అసలు ఈ సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఒకటి, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా అంశాల మీద చర్చలు నిర్వహిస్తుంటాం. కానీ ఇప్పుడు రైతులకి అత్యంత యూస్ఫుల్ టాపిక్, ఇది బర్నింగ్ టాపిక్. మేబీ మీడియాకు ఈ అంశం మీద చర్చిస్తే టీఆర్పీలు, వ్యూవర్షిప్ యాంగిల్ రాకపోవచ్చు, కానీ ప్రజలకి, సమాజానికి ఇప్పుడు అవసరం ఉన్న టాపిక్ యూరియాకి సంబంధించి. సో లాస్ట్ 7-8 ఇయర్స్గా పెద్దగా యూరియాకి సంబంధించి ఇబ్బందులు లేవు. ఈసారి ఎందుకు ఇబ్బందులు వచ్చాయంటే, ఒకటి, మనం ఇక్కడ 2-3 ఫ్యాక్ట్స్. యూరియా విషయంలో మనం స్వయం సమృద్ధత లేదు. దేశంలో మనం అత్యంత ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న బిల్లుల్లో ఒకటి క్రూడ్ ఆయిల్, ముడి చమురు, రెండోది ఫెర్టిలైజర్స్, మూడోది గోల్డ్, నాలుగోది పామ్ ఆయిల్. ఇవన్నీ కూడా మన దేశంలో ఉండనివి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. క్రూడ్ ఆయిల్ వల్ల, తర్వాత గోల్డ్ వల్ల, ఫెర్టిలైజర్స్, ఎరువులు సంబంధించి మనం స్వయం సమృద్ధత ఇంకా సాధించలేదు. మనం చైనా నుంచో, రష్యా నుంచో, ఇంకా వేరే కంట్రీస్ నుంచో ఫెర్టిలైజర్స్ ఇప్పటికి కూడా, అంటే యూరియా అయినా, డిఏపి అయినా, ఏదైనా కూడా ఇంకా కూడా మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం యూరియా మీద, ఎరువుల మీద 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల సబ్సిడీ ఇస్తుంది. 2,100 రూపాయల కాస్ట్ అయ్యే యూరియా బస్తా 210 రూపాయలు ఎంతనో ఇస్తున్నారు. అంటే 90% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. సో ఏమైంది ఈసారి? ఆపరేషన్ సింధూరు ఈ కారణంగా సరైన ప్రిపేర్నెస్, కొత్త మినిస్టర్ కూడా వచ్చారు ఈసారి, జేపీ నడ్డా, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్. సో దానివల్ల ఈ కొరత అనేది దేశవ్యాప్తంగా కూడా కనబడుతుంది, ఇక్కడైనా కాదు. సరైన అసెస్మెంట్ లేకపోవడం, ఈ రీజన్ కారణంగా విదేశాల నుంచి ఏవైతే ఎరువులు రావాలో అది రాలేదు. రాకపోవడం సంగతి పక్కన పెడితే, 1-2 ఆలస్యం అవ్వడం పక్కన పెడితే, అందరూ ఒకేసారి ఆగస్టులో, ఎందుకంటే మనకు జూలై వరకు సరిగ్గా వానలు లేవు, 30%, 15-20% లోటు వర్షపాతం 2 రాష్ట్రాల్లో కూడా ఉండేది. ఆగస్టులో విపరీతంగా వర్షాలు పడ్డాయి. అప్పుడు అందరూ యూరియా యూరియా అనేసరికి ఏం జరుగుతుందంటే, ఇటువంటి కేసులో రైతులు కొన్ని సందర్భాల్లో అవసరం ఉన్న దానికంటే కూడా ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటారు. నెక్స్ట్ రబీ పంట కూడా లేదు కాబట్టి ముందే కొని పెట్టుకుందాం. ఇప్పుడు మార్కెట్లో ఏదైనా వస్తువు దొరికింది అనుకోండి, మనం రోజు దొరికింది అనుకోండి షాప్లో, తర్వాత తీసుకుందాం లేని అనుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు తీసుకుందాం అనుకుంటాం. కానీ అది దొరకదు అని వస్తే ఏం చేస్తాం? ఒక్కసారిగా మనం అవసరం ఉన్న దానికంటే కూడా ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు బ్లాక్ మార్కెటింగ్ కూడా, రైతులు చాలా పెద్ద ఎత్తున ఈ రైతుల కంటే ఎక్కువగా ఈ షాపుల వాళ్ళు వీళ్ళు చాలా బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్న పరిస్థితి. ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళు యూరియా బస్తాలు తరలించకపోతున్న పరిస్థితి. సో దీనివల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది. మాట్లాడదాం. మనతో పాటు అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానియా గారు, వ్యవసాయ రంగ నిపుణులు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జానియా గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో నమస్కారం. సో ఒకటి, ఇప్పుడు నేను చెప్పిన కారణాలు కాకుండా యూరియా కొరతకి ప్రధానంగా మీకు ఇంకేం రీజన్స్ కనిపిస్తున్నాయి? మీరు చెప్పిన కారణాలతో పాటు మరొక 2 కారణాలు ఈ సందర్భంగా మన తెలుగు రైతాంగానికి నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏమిటంటే, ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం రాష్ట్రీయ కెమికల్స్ అనే ఒక యూరియా ఉత్పత్తి సంస్థ సుమారు 80 రోజులు ఆ కర్మాగారంలో వచ్చిన ఒక గ్యాస్ లీకేజ్ అనే ఒక చిన్న ప్రమాదంతో ప్రికాషనరీగా 80 రోజులు మూసేసి ఉత్పత్తిని రిపేర్ చేయడంతో మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఉత్పత్తి కూడా తగ్గిపోవడానికి ఒక కారణమైంది. సో ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగిన లీకేజ్. దాన్ని సరిచేయడానికి, ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి దాదాపు 2 మాసాలు పట్టింది. ఆ టైంలో పూర్తిగా ఉత్పత్తి ఆగిపోయింది. ఇది ఒక ప్రధానమైన ఉత్పత్తి సంస్థ రాష్ట్రీయ కెమికల్స్. ఏది మన రామగుండం కదా?
అంటే అన్నిటితో పాటు ఇది చాలా సంవత్సరాలు ఉన్నాయి. గోదావరి ఫెర్టిలైజర్స్, విశాఖ ఫెర్టిలైజర్స్, కొరమాండలు రకరకాలుగా ఉన్నాయి ఎక్కువ. బట్ ఇందులో అన్ని సంస్థలు ఒక రాష్ట్రీయ కెమికల్స్ కూడా ఒక ప్రధానమైన యూరియా ఉత్పత్తి సంస్థ. అది 80 రోజులు ఆగిపోవడం వల్ల మనకు దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోయింది కొంత భాగం. రెండవది ఏంటంటే అంతర్జాతీయ పరిణామాల్లో ఈ మనకు రష్యా యుక్రెయిన్ సుమారు 4 సంవత్సరాల నుంచి ఈ యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధంలో మనకు చైనా నుంచి మనకు మేజర్ గా యూరియా ఇంపోర్ట్ అవుతుంది, కొంత రష్యా నుంచి కూడా అవుతుంది. సో అక్కడ మనకి దిగుమతి కూడా తగ్గింది. సో మీరు చెప్పిన కారణాలతో పాటు ఈ 2 కారణాలు. రెండవది ఏంటంటే తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, దేశంలో సరాసరిగా ఎరువుల వాడకము ఒక ఎకరానికి ఒక హెక్టార్ సుమారుగా 140-150 కిలోలు వాడితే తెలుగు రాష్ట్రాలలో సుమారుగా రెట్టింపు వాడుతున్నాం. ఎగ్జాక్ట్లీ దీనికంటే రెట్టింపు. అంటే ఒక ఫెర్టిలైజర్ ఇంటెన్సివ్ వ్యవసాయం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వాడతాం. ఇది పత్తి మీద కావచ్చు, వరి మీద కావచ్చు, మొక్కజొన్న మీద కావచ్చు, సో కూరగాయల పంటల మీద కూడా కావచ్చు. సో వీటి మీద మనం రికమెండెడ్ కంటే ఎక్కువ వాడుతాం. ఎందుకు వాడుతున్నారు? దిగుబడి ఎక్కువ వస్తుందనా? దీనికి కారణం చెప్తాను. దీనికి ఎందుకు వాడుతున్నారంటే 2 కారణాలు. ముఖ్యంగా యూరియా ఎక్కువ వాడుతుంది. యూరియా ఎక్కువ వాడడానికి ఏంటంటే ప్రధాన కారణం ఒకటి, మార్కెట్ లో ఉన్న వివిధ ఎరువులతో పోలిస్తే యూరియా అతి చౌక. ఓకే. ఇది కేవలం 260 రూపాయలు, 50 రూపాయల బస్తా. సుమారు కేంద్ర ప్రభుత్వం 90% సబ్సిడీ మీద వీటిని రైతులకు అందజేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఇదే ధర ఉంది, తెలుస్తుంది. సరే, కారణాలు రాజకీయ కారణాలు ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు, సున్నితమైన అంశం కాబట్టి. అదే డిఏపిలో కూడా మీకు యూరియా వల్ల వచ్చే పోషక పదార్థాలు ఉన్నాయి, కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్. వీటి యొక్క ధర 1400 నుండి 1600 రూపాయలు ఒక బస్తా, 50 కిలో బస్తా ఉంటుంది. సో ఈ ధరలలో ఉండే వ్యత్యాసం తద్వారా ఏమవుతుందంటే రైతుకు సహజంగా, రైతైనా సామాన్య మానవుడైనా ఒక 3-4 వస్తువులలో సుమారు ఏదైనా ఒకటే పర్పస్ అనుకున్నప్పుడు చీప్ దానికి వెళ్తాం సహజం. సో ఇక రైతు సోదరులు మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యూరియా అనేది మొక్కకు కావాల్సిన నత్రజని అనే ఒక కీలకమైన పోషక పదార్థాన్ని అందించే ఒక ఎరువు. ఒక మనిషికి కార్బోహైడ్రేట్స్ ఎంత ముఖ్యమో, సెకండరీ ప్రోటీన్స్, ఫ్యాట్స్ ముఖ్యంగా. ఇప్పుడు మనకు ఫస్ట్ ప్రధానంగా కార్బోహైడ్రేట్స్. అది ఏ సోర్స్ అయినా రావచ్చు, వరి తింటే రావచ్చు, ఆలుగడ్డ ద్వారా రావచ్చు, ఇంకా మిగతా మిల్లెట్స్ ద్వారా రావచ్చు. అదేవిధంగా మొక్కకు ఏదైతే నత్రజని ప్రధానమైన పోషక పదార్థం ఉందో అది నేల నుండి వస్తుంది సహజంగా, వాతావరణం నుంచి సహజంగా వస్తుంది. ఇవి సరిపోదు కాబట్టి మొక్కకు మనము, ఎందుకంటే పంట మంచిగా దిగుబడి రావాలి కాబట్టి కృత్రిమంగా నత్రజని మనం అందజేస్తుంటాం. దానికి గతంలో, ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే, గతంలో సేంద్రియ ఎరువు ఎక్కువ వాడేది. పశువులది, మేకలది, గొర్రెలది, కోళ్ళది, అదేవిధంగా వివిధ రకాల పంటల యొక్క వేస్ట్, ఈ కాంపోస్ట్, ఫామ్ యార్డ్ ఎరువు మనం గణనీయంగా వాడేవాళ్ళం. ఎండాకాలం వచ్చిందంటే ఎడ్ల బండ్ల మీద లేదా ట్రాక్టర్ల మీద కొన్ని 50-60 ట్రాక్టర్లు ఒక్కొక్క ఎకరానికి తోలేవాళ్ళు. ఈవెన్ చెరువులలో ఉన్న సిల్ట్. సో వీటన్నిటిలో మీకు నత్రజని ఉంటుంది, ఇతర పోషక పదార్థాలు ఉంటాయి. తద్వారా ఈ మొక్కకు కావాల్సిన నత్రజని ఒక యూరియానే కాకుండా ఇతర సాంప్రదాయ ఒక మార్గాలు ఉండేవి. ఇప్పుడు ఆ మార్గాలు మోసుకపోయినాయి. ఇప్పుడు కాంపోస్ట్ లేదు. ఇప్పుడు ఒకటి అంటారు కదా, ఇప్పుడు ఈ మధ్యలో నానో యూరియా అని చెప్తున్నారు కదా, ఆ పాయింట్ వస్తున్నాం. సో ఈ సాంప్రదాయమైన సోర్స్ పోయటానికి యూరియా మీద ఆధారపడుతుంది. యూరియా కాకుండా వేరే డిఏపిలో కూడా మీకు నత్రజని ఉంటుంది, కాంప్లెక్స్ కూడా నత్రజని ఉంటుంది, కానీ ధరలు ఎక్కువ, ఇది చౌక. సో కాబట్టి యూరియా అనేది అవసరాన్ని మించి డిమాండ్ ఉండటం కాదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ధరల విధానం, ఈ ధరలు కానీ ఉత్పత్తి కానీ సరఫరా అంతా కేంద్ర పరిధిలో ఉంటుంది. ఎరువులు అనేది 100% కేంద్ర పరిధిలో ఉంటుంది. రాష్ట్రాలు కేవలం వాళ్ళకి కావాల్సిన ఇండెంట్ పెట్టుకోవడం, వచ్చిన దాన్ని రైతులకు సక్రమంగా పద్ధతిగా డిస్ట్రిబ్యూట్ చేయడం ఇంతవరకు.
సో అక్కడ సరఫరా తగ్గింది. ఈ రాష్ట్రీయ కెమికల్స్ కానీ అంతర్జాతీయ వాతావరణ యుద్ధాలు కానీ ఇటు సప్లై సైడ్ ప్రాబ్లం వచ్చింది, ఇటు డిమాండ్ సైడ్ మనకు అవసరానికి మించి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే నాన్ కన్వెన్షనల్ సోర్స్ కి కన్వెన్షనల్ సోర్సెస్ తగ్గిపోయినాయి కాబట్టి ఫార్మ్ యాడ్ అంతా, కాబట్టి యూరియాకు గణనీయంగా డిమాండ్. మన డొమెస్టిక్ ఎంత ఉత్పత్తి అవుతున్నాయి ఫెర్టిలైజర్స్? ఒక 10-20% కూడా డొమెస్టిక్ డిమాండ్ మించి కాకుండా 80-90% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా సార్. అంటే ఈ పొటాష్ ఫెర్టిలైజర్సే మనకు దాదాపు 100% వరకు ఇంపోర్ట్ చేసుకుంటాం, కానీ యూరియా మనకు సగానికి పైగా మన దేశంలోనే ఉత్పత్తి అవుతుంది. కానీ గణనీయంగా మొత్తం ఎరువుల వాడకం 65 మీకు 65 మిలియన్స్ అంటే 6.5 కోట్ల మెట్రిక్ టన్నులు మనం వాడేది దేశం మొత్తం మీద. 6.5 కోట్ల మెట్రిక్ టన్నులు. మన తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల మెట్రిక్ టన్నులు మనం అన్ని ఫెర్టిలైజర్స్ కలిపి వాడతాం, యూరియా, డిఏపి అన్ని కలిపి. ఫెర్టిలైజర్స్ వాడకం గణనీయంగా పెరిగింది, అందులో డౌటే లేదు. కాకపోతే ఎందుకు పెరిగిందంటే మీకు చెప్పినట్టుగా ఇంతకుముందు ఉన్న సేంద్రియ ఎరువులు వాడకం పూర్తిగా మరణపడిపోవడం, పశు సంపద పోవడం, ఈ మోనోక్రాపింగ్. ఒకప్పుడు వరి తర్వాత పల్సెస్, కందులు, పెసలు వేసుకుంటే మీకు దాని యొక్క ప్రభావం వల్ల నత్రజని నేలలో ఉండి అది వచ్చే వరిలో నత్రజని అంత వేయాల్సిన అవసరం ఉండేది కాదు యూరియా. ఇప్పుడు మొత్తం వరి 2 సార్లు 3 సార్లు వరి పంటలే పండటం, పత్తి పండించడం, తద్వారా ఏమవుతుందంటే నేలలో ఉండే నత్రజని బాగా గణనీయంగా తగ్గడం వల్ల మనకు మొక్కకు ఈ యూరియా రూపంలో కానీ మరో రూపంలో వేయాల్సిన అవసరం వస్తుంది. కాకపోతే రైతాంగం గమనించాల్సింది అంటే మొక్కకు కావాల్సింది నత్రజని, యూరియా కాదు. యూరియా అనేది ఒక మార్గం, ఈజీగా దొరికే మార్గం, చౌక మార్గం, కాబట్టి అందరూ దాని వైపు చూస్తున్నారు. కానీ తద్వారా ఈరోజు నేల ఆరోగ్యం పాడవుతుంది, నీరు ఆరోగ్యం పాడవుతుంది, ఆ పంట ద్వారా వచ్చే ఉత్పత్తులు మనం తినడం వల్ల మానవ ఆరోగ్యం పాడవుతున్నది. సో యూరియా వాడకం అనేది ఎంత తగ్గిస్తే మీకు ఇమ్మీడియట్ గా కొంత ఈడు తగ్గినట్టు కనిపించవచ్చు, ఆకుపచ్చదనం తగ్గొచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఆరోగ్యకరమైన ఆహారము, ఆరోగ్యకరమైన నేల, నీరు ఉండి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. సో కాబట్టి రైతులు ఒక యూరియా వేస్తేనే పంట వస్తుంది అనే ఒక భ్రమ అనేది దాని నుంచి బయటపడాలి. యూరియా ఎక్కువ వాడడం వల్ల కొత్త చీడ పీడ పురుగులు కూడా వచ్చే ప్రమాదం ఉంది, అది వాస్తవం. కాబట్టి ఒక మోస్తరు మించి యూరియా వాడడం వల్ల ప్రమాదం. ఈ అంశం మీద కూడా మేము అగ్రికల్చర్ యూనివర్సిటీ తరఫున 6 వారాలు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంతో మే 12 నుంచి జూన్ 24 వరకు మేము ప్రతి గ్రామానికి వెళ్లి 1,20,000 మంది రైతాంగానికి 1,200 గ్రామాలలో అవగాహన కల్పించాం ఇదే అంశం మీద. ఇది ఏప్రిల్, మే, జూన్ లో. అంటే ఒక బాధ్యతగా, ఎందుకంటే ఇది చాలా మందిలో రైతులు అవగాహన పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. కొంత మార్పు వచ్చింది, కానీ ఆల్ సడన్ గా రాదు అంత ఈజీగా. మనం ఆల్టర్నేట్ చూపించాలి. ఈ ఆల్టర్నేట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా నానో యూరియా వచ్చింది. నానో యూరియా ఒక 150 ml బాటిల్, చిన్న బాటిల్లో దొరుకుతుంది. దాని విలువ సుమారుగా ఇఫ్కో ఇచ్చిన రేట్ ప్రకారం 225 రూపాయలు. ఈ 225 రూపాయలు పెట్టి కొన్న 150 ml సీసాలో ఉండే ఈ నానో యూరియా, ద్రవ రూపంలో ఉండే ఈ నానో యూరియా సుమారుగా ఒక బస్తా యూరియాలో ఎంత నత్రజని ఇస్తుందో మొక్కకు అంత ఇస్తుంది. కాకపోతే వాటి యొక్క సామర్థ్యం మీద, వాటి వాడకం మీద పూర్తి అవగాహన లేదు రైతాంగం. సరే, యూరియాలో ఇచ్చినంత 100% ఎఫిషియన్సీ నానో యూరియా ఉండకపోవచ్చు. కొంత నానో యూరియాలో మనం స్ప్రే చేస్తాం కాబట్టి ద్రవ రూపంలో ఉంటుంది, ముఖం మీద స్ప్రే చేసినప్పుడు కొంత ఆవిరి రూపంలో గాలి కొంత వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అది ఒక మంచి ఆల్టర్నేట్ మార్గం. నేల ఆరోగ్యం దెబ్బతినదు, ఎందుకంటే ఇది నేల. ఇప్పుడు నానో యూరియా యూజ్ చేసిన వాళ్ళు సరిగ్గా దిగుబడి రాలేదు, దానివల్ల నష్టం జరిగిందని చాలా మంది అంటారు. నిజమేనా, వాస్తవమేనా? అది మీకు ఇప్పుడు చెప్పాను కదా, యూరియా ఏగానే మీకు విత్ ఇన్ 3 days లో ఒక పచ్చదనం ఇమీడియట్ కనిపిస్తున్నాం. నానో యూరియా అనేది మనకు భూమిలో వేయాల్సింది వేరు. ఈ పంట ఆకు మీద, అంటే మొక్క మీద స్ప్రే చేస్తాం. ఇప్పుడు ఈ పురుగు మందులు ఏ విధంగా స్ప్రే చేస్తారో అదే పద్ధతిలో నానో యూరియా స్ప్రే చేస్తాం. అది ఆకు ద్వారా అది అబ్జర్వ్ అయ్యి మొక్కలకు వెళ్ళిపోతుంది నత్రజని. సో ఈ ప్రాసెస్ లో కొంత మీకు గాలిలో ఆవిరి అవి కొంత మీకు నత్రజని లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఉన్న దాంట్లో ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్, ఎందుకంటే సాయిల్లో మొక్క నేల ఆరోగ్యం పాడు కాదు. మీకు కొంత కాకు ఒక బాటిల్ బదులు 1.5 వేసుకోవచ్చు, ఇక్కడ నష్టం లేదు. ఎందుకంటే అంత పెద్ద ఏదో సబ్సిడీ కూడా లేదు, ఇది కాస్ట్. అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే
కేంద్ర ప్రభుత్వం ఓవరాల్ చెప్పే విధానానికి గ్రౌండ్ విధానానికి చాలా తేడా ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఏం రాజకీయ విమర్శ కాదు, ఒక ఎకానమిస్ట్ చెప్తున్నాను. ఈ రోజు ప్రధానమంత్రి గారు జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తారు. ఇది మంచి పరిణామం, అందరం మనం వెల్కమ్ చేయాల్సిన అంశం. దానికి అనుకూలంగా విధానాలు ఉండాలి. మీరు ఒకవైపు సేంద్రియ వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఇలా సేంద్రియ ఎరువుల మీద సబ్సిడీ లేదు, నానో ఎరువుల మీద సబ్సిడీ లేదు, ఇంకా ఈ గ్రీన్ లీఫ్ మాన్యూర్స్ లాంటి విత్తనాల మీద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ లేదు, కేవలం యూరియా మీద మాత్రం 90% సబ్సిడీ ఉన్నది. సో ఇది ఏమిటి, మన లక్ష్యానికి మన విధానానికి చాలా వ్యత్యాసం ఉన్నది. అందుకని ఈ సందర్భంగా రైతాంగం కూడా గమనించాల్సిందంటే ఇది కేంద్ర ప్రభుత్వ విధానంలో కూడా కొంత లోపం ఉన్నది, ధరల విధానం లోపం ఉన్నది, దీన్ని సరి చేసుకోవాలి. సరే, ఇప్పుడు రాజకీయంగా యూరియా ధర పెరిగితే రైతులలో కొంత రాజకీయంగా అసంతృప్తి ఉంటుందని, కానీ అక్కడ ధర పెంచడం అనే సమస్య కాదు. మీకు డిఏపి కాంప్లెక్స్ ఎరువుల ధర తగ్గించండి, యూరియా ధరలు మీరు పెంచడానికి పక్కకు పెడితే కనీసం ఇప్పుడు 1500 రూపాయలు డిఏపికి ఎట్లా పెడతారు ఒక బస్తకు, అదే 260 రూపాయలు ఇక్కడ యూరియా దొరుకుతున్నప్పుడు. ఇది సింపుల్ లాజిక్ కదా ఇది. ప్లస్ మీరు సేంద్రియ ఎరువు మనం ప్రోత్సహిస్తున్నాం. జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయం అనేది మనం పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేసింది. మంచి పరిణామం, ఇది వెరీ గుడ్ ఇనిషియేటివ్. కానీ దానికి అనుకున్నట్టు మీకు విధానం ఏది, దానికి ప్రోత్సాహాలు ఏవి, దానికి ఎంకరేజ్మెంట్, ఇన్సెంటివ్స్ ఏవి, సబ్సిడీస్ ఏవి. కాబట్టి ఇవన్నీ ఒక హోలిస్టిక్ గా రాజకీయంగా ఈ రాష్ట్రాలు కేంద్రాన్ని రాష్ట్రాలు విమర్శించుకోవడం ఏమాత్రం అర్థం లేదు. సమస్య అనేది మొత్తానికి ఒక హోలిస్టిక్ గా చూసినప్పుడు. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిన్న అన్నారు క్యాన్సర్ వస్తుంది యూరియాస్ వాడితే, చాలా దేశాలు తిప్పి పంపుతున్నాయి అన్నది ఒక మాట అన్నారు. వాస్తవమేనా? ఇది 100% అంటే ఒక హై టోన్ గా చెప్పారు చంద్రబాబు గారు. 100% కరెక్ట్. క్యాన్సరే కాదు, యూరియా కెమికల్స్ ద్వారా, హై యూజ్ కెమికల్స్ ద్వారా వచ్చే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా హానికరం. ఈరోజు ఎక్కువ చేయలేకపోతున్నాం. ఈరోజు భారతదేశము ఉదాహరణకు వరి ఈ రోజు 5 నుంచి 6 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం సర్ప్లస్ ఉంది దేశం. ఇలా మనకు ఎగుమతి చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ యూరోప్ గానీ, అమెరికా గానీ, ఆస్ట్రేలియాకు అంటే ఒక అభివృద్ధి చెందిన హై ఇన్కమ్ దేశాలకు మన ఎగుమతి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కేవలం ఇది ఈ ఫుడ్ రెసిడ్యూస్ అనేది మీకు ఆ అవశేషాలు కనిపిస్తున్నాయి. మీరు ఇండెప్త్ ఎనాలిసిస్ చేస్తే మనం ఇచ్చే ఫుడ్ క్వాలిటీ సర్టిఫికేషన్ ఈ దేశాలు ఒప్పుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వస్తువులు, మన యొక్క వ్యవసాయ ఉత్పత్తులు మనం ఎగుమతి చేసినప్పుడు అక్కడ ఆయా దేశాలకు పోయిన తర్వాత ఆయా దేశాల్లో ఉండే వ్యవస్థ మళ్ళీ ఈ క్వాలిటీ చెక్ చేస్తాం. ఏ మాత్రం అవశేషాలు మనం తిరిగి పంపిస్తున్నాం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఆఫ్రికాకు లేదంటే ఫిలిప్పైన్స్, మియన్మార్ ఇలాంటి దేశాలకి మనం ఎగుమతి చేస్తున్నాం తప్ప ఈ హై క్వాలిటీ హై ఇన్కమ్ కంట్రీస్ కి మనం, యూరోప్ లాంటి కంట్రీస్ కి మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ కెమికల్స్. కానీ మనం తింటున్నప్పుడు క్యాన్సర్ వస్తుంది, రకరకాల జబ్బులు వస్తాయి ఈ రోజు. అందుకని ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విధానాన్ని మార్చి రాజకీయంగా పక్కకు పెట్టండి. రాజకీయంగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఏ రాజకీయ పార్టీకైనా. దాన్ని పక్కకు పెట్టి యూరియా ధరను సబ్సిడీ కొంత తగ్గించి ఆ సబ్సిడీని రైతాంగానికి సబ్సిడీ ఇవ్వాలి. నేను చెప్పేది యూరియా మీద మాత్రమే సబ్సిడీ తగ్గించాలి. ఆ సబ్సిడీని సేంద్రియ మీద ఇవ్వండి, నానో యూరియా మీద ఇవ్వండి, డిఏపి కాంప్లెక్స్ మీద ఇవ్వండి, గ్రీన్ లీఫ్ మ్యాన్స్ మీద ఇవ్వండి. ఇప్పుడు మిగతా ఏవి షార్టేజ్ లేదు, ఓన్లీ యూరియా మాత్రమే షార్టేజ్. చౌక అదే చెప్తున్నా కదా మీకు, చౌక 90% మీకు సబ్సిడీ ఇచ్చి అంత చౌకగా మీకు చెప్పారు కానీ కదా. ఇప్పుడు మళ్ళీ సబ్సిడీలు పెంచితే ప్రతిపక్షాలు గొడవ వేస్తాయి. సబ్సిడీ తగ్గిస్తే మీరు రైతులకు అన్యాయం చేస్తారని గొడవ చేయరా? అదే చెప్తున్నాను మీకు, సబ్సిడీ ఓవరాల్ తగ్గించడం, రైతు మీద భారపడకూడదు. దానికి ఇక్కడ యూరియా మీద తగ్గించిన సబ్సిడీ ఏదైతే ఉందో సేంద్రియ నానో యూరియా మీద ఇవ్వండి, అంతకంటే ఎక్కువ ఇవ్వండి. అంతేగాని సబ్సిడీ తీసి రైతులకు ఆర్థిక భారం. చంద్రబాబు నాయుడు ఒక ప్రపోజల్ చేశారు, ఎవరైతే వాడకం తగ్గిస్తారో వాళ్ళకి నేరుగా డబ్బు క్యాష్ చేతిలో పెడతాం అని చెప్పి. కరెక్టేనా అది, అటువంటి పద్ధతి? అది ఒక ఎందుకు ఇప్పుడు మీకు పంజాబ్ లో వరి వేయకపోతే ఎకరానికి 10,000 12,000 డైరెక్ట్ గా ప్రభుత్వం ఇస్తుంది. అంటే నో క్రాప్ మోర్ ఇన్సెంటివ్. అసలు పంట వేయద్దు, మీకు ఫాలో చేసాం. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి యూరోప్ లో ఉన్నది, అభివృద్ధి చెందిన దేశాలలో ఏమిటంటే ఒక పంట వేయకపోతే మీకు ఇన్సెంటివ్ ఇస్తుంది ప్రభుత్వాలు. ఇప్పుడు అది పంజాబ్ లో ఉన్నది. ఎందుకు వరి వేయడం వల్ల ఏంది అంటే వరి కాకుండా వేరే పంట వేస్తే ఇస్తున్నారా? అంటే వేరే పంట వేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కొన్ని నేలలలో నీరు ఆల్రెడీ
లో ల్యాండ్స్ లో వరి తప్ప వేరే పంటలు పండని భూములు కొన్ని ఉంటాయి. వరి వల్ల ఇలాంటి నష్టాలు ఉంటాయని చెప్పేసి వరి వేయకండి, మేము ఫేద పెట్టండి, ఒక సీజన్ మాత్రం గోధుమలు వేయండి, ఒక సీజన్ వరి వేయకండి, వాళ్ళు హాయిగా మనకు ఇటు డైరెక్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్ వస్తుంది వితౌట్ ఎనీ క్రాప్ వేయకపోతే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు సరే అది మనలో కొంత ఇబ్బందులున్నా ఇనిషియల్ గా, బట్ యూరియా తక్కువ వాడడం వల్ల మీకు ఇన్సెంటివ్ ఇస్తూ ఉంటుంది, అది వెల్కమ్ స్టెప్ కదా. సో మంచిదే, అంటే అది ప్రాక్టికల్ గా అది రైతుల్ని యూరియా తక్కువ యూజ్ చేసే విధంగా చేస్తుంది. ఫస్ట్ రైతాంగాన్ని యూరియా వైపు నుండి మనము ఇతర ఎరువుల వైపు, ఇతరుల మార్గాల వైపు మనం డైవర్ట్ చేయాలంటే ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ అనేది చాలా. కానీ ఇప్పుడు మరి రైతులు మనం సరైన ప్రొవైడ్ చేయలేక, యూరియా ప్రొవైడ్ చేయలేక వేరే వాటి డైవర్ట్ చేయాలి అంటే అది కరెక్టా అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. చేత కాకుండా ఇట్లా ప్రభుత్వాలు చేత కాకుండా యూరియాను ఏదో సాకు చెప్తున్నాయి, మిగతా వాటి మీద, మిగతా ఎరువుల మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నాయి. రైతుకి ఒకవేళ దిగుబడి తక్కువైతే వేరే సేంద్రియ ఎరువులు మిగతా వాడితే కనుక ఎట్లా ఆ లాస్ని ఎట్లా కంపెన్సేట్ చేస్తారు? ఇప్పుడు సేంద్రియ ఎరువుల ద్వారా దిగుబడి తగ్గదు, ప్లస్ దీర్ఘకాలికంగా నీకు ఒక స్టెబిలైజ్ అవుతుంది, కాస్ట్ కూడా తగ్గదు, ప్రొడక్షన్ కాస్ట్. ఓకే, ఇతర చీడపీడ పురుగులు యొక్క ప్రభావం ఉండదు. ఇప్పుడు మీకు యూరియా వల్ల కొన్ని కొత్త రోగాలు వస్తాయి, దానికి మన పెస్టిసైడ్స్ అప్లికేషన్, మన కెమికల్, వాతావరణంలో కాలుష్యం. సో ఇది చాలా పెద్ద సమస్య. ఇది యాక్చువల్గా మనం ఒక యూరియా వాడకాన్ని రైతాంగంలో అవగాహన కల్పించడం వల్ల ఎలాంటి దిగుబడి తగ్గిందో, యూరియా షార్టేజ్ ఉంది కాబట్టి ఇలా మేము వచ్చేదో చెప్తున్నాం, అలాంటివి కాదు. మేము చెప్తున్నాం, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక ప్రధానమైన కార్యక్రమంగా చేపట్టాం గత 1 సంవత్సరం నుంచి. యూరియా వాడకాన్ని తగ్గించండి, ఇతర ఎరువుల మార్గాలు, సేంద్రియ ఎరువుల వైపు మొగ్గు చూపండి. కాకపోతే ఇమ్మీడియట్ రైతులు అడుగుతారు, దీని మీద సబ్సిడీ వాటి మీద లేదు కదా. కరెక్టే, అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని మేము సలహా ఇస్తున్నాం. మీరు యూరియా మీద సబ్సిడీ కొంత తగ్గించి ఆ సబ్సిడీ మొత్తాన్ని సేంద్రియ ఎరువుల మీద పెట్టండి. ఆ అవకాశం ఉంది. ఇవాళ ఎన్నో కంపెనీలు సేంద్రియ ఎరువులు తయారీకి ముందుకు వస్తున్నాయి, కానీ వాటికి ఎలాంటి ఇన్సెంటివ్స్ లేవు. యూరియా మీద ఉన్నంత ఇన్సెంటివ్స్ ఏ ఫెర్టిలైజర్ మీద లేవు. అసలు వాతావరణానికి పెద్ద ప్రమాదం, ఆరోగ్యానికి వాతావరణానికి ప్రమాదం యూరియా. దాని మీద మాత్రం 90% సబ్సిడీ ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ విషయాలు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు షార్టేజ్ వచ్చిన తర్వాత ఎందుకు డిస్కషన్ జరుగుతుంది? లాస్ట్ ఇయర్ కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఈ రోజు కొత్త కాదండి. ఇది మా బాధ్యతగా, ఒక శాస్త్రవేత్తగా, సమాజం మీద బాధ్యత ఉన్న ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయంగా, రైతాంగానికి ఒక వెల్ విషర్ గా ఎప్పుడు మేము ఈ విషయం చెప్తున్నాం. ఇది రాజకీయ సమస్యగా మనం చూడకుండా ఒక విధానమైన సమస్య అనేది కేంద్రం దీన్ని పరిష్కారం చూపించాల్సిన సమస్య. కానీ ఎరువుల విషయంలో మనం స్వయం సమృద్ధత సాధించాలంటే, మన దేశంలో ఎరువులు మనమే ప్రొడక్షన్ చేయాలంటే ఎందుకు ఇంకా మనం వెనుకబడ్డాం? ఇప్పుడు మీరే గతంలో మీరు ఉపోద్ఘాతం చెప్పారు, హైయెస్ట్ ఇంపోర్ట్ క్రూడ్ ఆయిల్, ఫెర్టిలైజర్, ఆయిల్ పామ్ అండ్ గోల్డ్. ఫెర్టిలైజర్ కావాలంటే క్రూడ్ ఆయిల్ కావాలి మళ్ళీ. ఇంటర్లీక్డ్. సరే, క్రూడ్ ఆయిల్ సరిపోయినంత మనం చేసుకోగలుగుతున్నాం కదా. ఫెర్టిలైజర్ సంబంధించి ఇష్యూస్ వస్తున్నాయి ఇంపోర్ట్ సంబంధించి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఒక రష్యా కాకుంటే సౌదీ అరేబియా, అది కాకుంటే ఇరాన్, ఇంకా వేరే కంట్రీస్ ఇవ్వగలుగుతున్నాయి. బట్ ఫెర్టిలైజర్ సంబంధించి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునైనా మనం దాన్ని ప్రొడ్యూస్ చేయలేమా? చాలా వరకు మొత్తం మనం ప్రపంచంలో మనం దాదాపు 2వ పెద్ద దేశం ఎరువుల వాడకంలో కానీ ఉత్పత్తులు కూడా. చైనా తర్వాత ఇప్పుడు మనం చైనా నుంచే ఎక్కువ తీసుకుంటున్నాం, మనకు సరిపోకపోతే. మన దేశంలో తక్కువ లేదు. స్వతంత్రం వచ్చినప్పుడు ఒక్క యూరియా గింజ కూడా ఏ కెమికల్ ఫెర్టిలైజర్ మన దేశంలో పండేది కాదు 1947 లో. అందువల్ల ఈ గ్రీన్ రెవల్యూషన్ లో, హరిత విప్లవంలో భాగంగా పెద్ద పెద్ద ఎరువుల కర్మాగారాలు 60s లో పెట్టారు. అవి ఉత్పత్తి చేస్తూనే దిగుమతులు చాలా తగ్గినాయి, ఒకప్పుడు 100% దిగుమతులే. సో కాబట్టి ఈ ఇంకా పెరిగినది. ముఖ్యంగా ఏంటంటే అవసరాల నుంచి కూడా ఎక్కువ వాడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో అవసరాన్ని మించి డబల్ వాడుతున్నారు. ఫస్ట్ యూరియా వాడకం వల్ల మీకు ఏమి కాదు, తాత్కాలికంగా మీకు అది కొంచెం ఏదో పసుపు రంగు, ఆకుపచ్చ రంగు తగ్గిపోవచ్చు, ఈళ్ళు తగ్గినట్టు కనిపించవచ్చు, కానీ ఏది ఇబ్బంది ఉండదు. యూరియా అనేది 2 బస్తాల బదులు 1 బస్తా వేసినంత మాత్రాన ఈ వీళ్ళలో దిగుబడిలో పెద్ద మార్పు రాదు. అది దీర్ఘకాలికంగా సెటెట్ అవుతుంది.
కాబట్టి రైతు సోదరులు కూడా పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సరే ఇది పెద్ద సమస్య, ఈ కేంద్రం విధానం రైతాంగానికి పెద్ద ఇంతగా విషయాలు అవసరం లేదు. వారికి కావాల్సింది రైతులు, మాకు అవసరానికి ఎరువు కావాలి. ఆ ఎరువు అనేది అవసరాన్ని మించి మీరు వాడకూడదని మీరు సో ఆ వాడకూడదని ఇప్పుడు మీరు వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున చెప్తున్నారు. బట్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు? ఈ నెక్ ఆఫ్ ది మూమెంట్ ఇప్పుడు చెప్తే కనుక ఏమనిపిస్తుంది అంటే రైతులకు వీళ్ళు సప్లై చేయలేకపోతున్నారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు అని అంటారు. బట్ నార్మల్ టైంలో ఎందుకు చెప్పట్లేదు? తెలంగాణలో వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా 1,20,000 మంది రైతాంగానికి 6 వారాల్లో ఈ కార్యక్రమం ప్రత్యేకించి ఏ కార్యక్రమం చేపట్టాం. రైతుల్లో కొంత చేపట్టినా సరే ఎందుకు ఈ లైన్లు, ఎందుకు ఇవన్నీ ఇష్యూస్? చెప్పాను కదా మీకు, దేశీయంలో ఉన్న ఈ రాష్ట్రీయ కెమికల్స్ లాంటి ప్రధాన ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తి ఆగిపోవడం, ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధాల వల్ల కొంత చైనా నుంచి రావాల్సిన ఇంపోర్ట్స్ రాకపోవడం, సో ఈ కారణాలు ఉన్నాయి. కొంత మీకు సప్లై తగ్గలేదని మనం అంటలేదు, కానీ సప్లై తగ్గినంత మాత్రమే రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అది పాయింట్. తగ్గలేదు అని నేను ఎవరినేమో ఇక్కడ డిఫెండ్ చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో కాదు, దేశంతో తగ్గినాయి. ఈ రోజు ఇక్కడ ఒక కేంద్రం రాష్ట్రాన్ని ఒకరు నిందించుకోవడం అనేది అసలు అసందర్భం ఇక్కడ. కాకపోతే దేశంతో తగ్గింది. తగ్గడానికి కొన్ని జెన్యున్ కారణాలు ఉన్నాయి. మనం తెలంగాణలో ఆల్రెడీ వాడకం దేశీయ సరాసరితో పోలిస్తే డబల్ వాడుతున్నాం. కాబట్టి 2 బస్తాల బదులు బస్తాలు వేసుకున్నంత మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు. దిగుబడికి ఇంకా మంచి ఆరోగ్యమైన ఆహారం ఇస్తుంది తప్ప మీకు ఎలాంటి ఇబ్బంది లేదని మేము చెప్పదలుచుకున్నాం. ఇది దీనిలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు రైతు సోదరులు. దీనివల్ల మీకు మంచి నేల, నీరు, ఆహారం అన్ని దీనివల్ల మంచి మీకు నాణ్యత పెరుగుతుంది తప్ప ఒక ఎరువు ముఖ్యంగా యూరియా తగ్గడం వల్ల ఇది పెద్ద ప్రమాదం అనేది కాదు. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు. అది అంటే అది ఒక ఉపమానంగా, ఒక హైటోన్ గా, ఒక సైంటిఫిక్ బేస్ దాని మీద, అది రాజకీయ స్టేట్మెంట్ తీసుకుంటానికి వీలేదు. చంద్రబాబు నాయుడు గారు అన్నది ఇది వాస్తవం. అది ఓకే ఓకే. సో ఫైనల్ గా మీరు ఇప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు, ఒకటి క్యాన్సర్ లేకపోతే ఇతర వ్యాధులకు కారణం అవుతుంది ఒకటి, రెండోది ఈ సబ్సిడీ ఇస్తే గనక రైతులు చేంజ్ అవుతారన్నది ఒకటి, అంతే కదా? మీరు ఆ 2 స్టేట్మెంట్స్ తో ఏకీభవిస్తారు. సబ్సిడీ సేంద్రియ ఎరువులు కనుక దాన్ని ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు యూరియా కొరత తగ్గిన సేంద్రియ ఎరువులు మీకు ఈజీగా రైతులు కొనుక్కునే అవకాశం ఉంటుంది తక్కువ రేట్. సేంద్రియ ఎరువులు సబ్సిడీ లేదు. అది చాలా. ఈ సంవత్సరం ఎందుకు ఫెయిల్ అయిందంటారు? ఇప్పుడు 10 సంవత్సరాలుగా జరగంది, ఈ సంవత్సరం ఎందుకు జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అంచనా వేయకనా, ముందస్తు దాని గురించి రివ్యూ చేయకుండా ఉండకపోవడమా? అలాంటిది ఏమీ లేదు. యాజ్ యూజువల్ గా ఇది ఒక సెట్ ప్రోగ్రామ్. రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ మేలోనే వారి వారి యొక్క అంచనాల ప్రకారం కేంద్రానికి ఇండియన్ పంపించారు. మన రాష్ట్రంలో తెలంగాణలో పంపించింది. కానీ ఓవరాల్ దేశంలో ఉత్పత్తి తగ్గింది. ఇప్పుడు రాష్ట్రీయ కెమికల్స్ ద్వారా కావచ్చు, కొంత ఇంపోర్ట్స్ రూపంలో కడితే లభ్యత తగ్గింది, సప్లై తగ్గింది. రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో తగ్గింది, మనకు తెలంగాణకి తగ్గింది. అదేదో మనం ఒక వివక్షత గురైనటువంటి వీలేదు, అన్ని రాష్ట్రాల్లో కూడా తగ్గింది. కాబట్టి దీని మీరు ఏం చెప్తారు? ఇవాళ క్యూ లైన్లలో చాలా పెద్ద ఎత్తున రైతులు ఇప్పటికి కూడా ఉన్నారు. నిన్న మొన్న కూడా క్యూ లైన్స్ ఉన్నాయి. ఇంకా సమస్య సెటిల్ అయినట్టు అనిపించట్లేదు. ఇంకా ఎంతమందికి అందాల్సి ఉంది? ఎన్ని ఎకరాలకు ఇంకా షార్టేజ్ ఉంది? ఇప్పుడు ఇది మిడ్ సీజన్ అంతా, ఇప్పుడు ఒక సెప్టెంబర్ మిడిల్ అంటే క్రాప్ అంతా ఉన్నది కాబట్టి ఇది ఈ టైంలో ఒక సెకండ్ డోసు వేసుకునే టైం కాబట్టి. కానీ వాస్తవానికి సైంటిఫిక్ గా శాస్త్రవేత్తలు చెప్పేదంటే నత్రజని ఎప్పుడైనా ఒక నాటు పెట్టిన తర్వాత 40-45 రోజుల తర్వాత, అంటే ఈ ప్రెసెంట్ స్టేట్ లో వాస్తవానికి యూరియా కంటే డిఏపి కాంప్లెక్స్ మనం రికమెండ్ చేస్తాం. యూరియా ఒకవేళ ఉంటే సగం తక్కువ యూరియా ప్లస్ డిఏపి అది మిక్స్ చేయమన్నాం. లేనప్పుడు ఇప్పుడు నానో యూరియా, లేకుంటే నానో యూరియా తర్వాత మిగతా కూడా వాడచ్చు, చక్కగా వాడచ్చు. మరి ఎందుకు క్యూ లైన్ లో రైతులు ఎందుకు క్యూ లైన్ లో ఉంటున్నారు? ఇంకా కూడా అవగాహన కల్పించాలను, ఇంకా మనం అనుకున్న స్థాయిలో అవగాహన కలగలేదు. ఇప్పటికీ యూరియా అంటేనే ఆకుపచ్చదనం, యూరియా అంటేనే పంట దిగుబడి. ఈ మధ్య ఇప్పుడు 3-4 సంవత్సరాలుగా కొత్తగా కూడా చాలా మంది వ్యవసాయంలోకి దిగారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు కూడా ఊర్లలో ఉండి కరోనా టైం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు కూడా కొత్తగా అయినారు. వాళ్ళు కూడా నాకు 1-2 మెసేజ్ చేశారు. దాదాపు సరే మేమంటే తట్టుకుంటాం, ఇప్పుడు యూరియా లేక 2 లక్షల వర్త్ పంట నష్టమయ్యే పరిస్థితి వచ్చింది,
ఇది మేమంటే తట్టుకోగలుగుతాం కానీ మిగతా వాళ్ళు తట్టుకోలేరు కదా, సామాన్య రైతులు తట్టుకోలేరు, పరిస్థితి దారుణంగా ఉంది, కొంచెం హైలైట్ చేయండి అని కూడా చెప్పారు. అసలు ఎలాంటి జీరో కెమికల్స్ తో కూడా మీకు బ్రహ్మాండ ఇంకో 2 రోజుల్లో యూరియా అందకపోతే పంట నాశనం అయ్యేటట్టుందని మెసేజ్ చేశారు నాకు. అంత ఆందోళన పడాల్సిన అవసరం లేనే లేదు. ఒకవేళ యూరియా కొరత ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ కొంత ఖరీదైన డిఏపి చేసుకోవచ్చు. ఖరీదైన డిఏపి వాడచ్చు. ఆల్టర్నేటివ్ ఉన్నది, కాకపోతే ఒకటి కాస్ట్ ఎక్కువ ఉంది, ఎందుకంటే సబ్సిడీ తక్కువ ఉంది కాబట్టి డిఏపి మీద, కాంప్లెక్స్ మీద. అంటే ఒక ఎకరానికి ఎంత ఎక్కువ ఖర్చు అవుతుంది ఇప్పుడు యూరియా బదులు డిఏపి వేస్తే ఎకరానికి? ఇప్పుడు యూరియా ప్రస్తుతం 50 కిలోల బస్తా 265 రూపాయలు, 66 రూపాయలు. డిఏపి 1700, 14 నుంచి 1500 ఉంటుంది సుమారు. అంటే దాదాపు ఒక రేట్ ఎక్కువ ఉంటుంది, 3 రేట్లు, 5 రేట్లు ఎక్కువ ఉంటుంది, 5-6 రేట్లు ఎక్కువ ఉంటుంది. అంటే ఎకరానికి ఎంత అడిషనల్ గా ఖర్చు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఎకరానికి యూరియా ఎకరానికి మామూలుగా 2 బస్తాలు మనం రికమెండ్ చేస్తాం యూరియా. సో ఈ రోజు ఒక బస్తా యూరియా దొరికింది, ఒక బస్తా డిఏపి వేసిన అనుకోండి, సో అదనంగా ఇంకో 800 నుంచి 1000 రూపాయలు ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ మీకు ఎఫిషియన్సీ పెరుగుతుంది డిఏపి. అండ్ అంటే 1000 రూపాయలు ఖర్చు అంటే తట్టుకోవచ్చు రైతులు, పర్లేదు, ఎకరానికి 1000. దీంట్లో ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ఏంటంటే ఇది పోతే దొరకదేమో, ఒక హైట్ కూడా వాస్తవానికి ఏంటంటే నెక్స్ట్ సీజన్ కూడా తీసి పెట్టుకుంటున్నారా ఇప్పుడే? ఏమైందంటే ఈ పొలిటికల్ స్టేట్మెంట్ మిగతా ఈ రాజకీయ నాయకులు ఈ అవగాహనతో ఈ లేని ఇదేదో మొత్తం అసలు యూరియా అనేది అసలు ఇది ఒక ఎసెన్షియల్ డ్రగ్ హ్యూమన్ బీయింగ్ అన్నట్టుగా దాన్ని చేసి ఇవన్నీ చూపించడం వల్ల రైతులకి ఆందోళన పెరుగుతుంది. మనం బాధ్యతగా, ఏ రాజకీయ పార్టీ అయినా బాధ్యతగా దాన్ని అవగాహన కల్పించి సమస్య పరిష్కారం చూపాలి తప్ప ఇంకా మనకు ఆందోళన కలిగించాలని ఈ స్టేట్మెంట్ వస్తుంది. చూస్తుంటారు ఈ రాజకీయ పార్టీల యొక్క స్టేట్మెంట్స్. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా అసలే ఆందోళనలో ఉన్న రైతాంగానికి మరింత ఆందోళన కల్పిస్తున్నాం. అలా ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ఈ సందర్భంగా సో మీరు కూడా మీ తరఫున రైతులకి మరింత, మీరు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా అవగాహన కల్పించి, సరే అంత ప్రాబ్లం వస్తే కనుక డిఏపి వాడండి, ఒక 1000-1500 అడిషనల్ గా ఖర్చు అయినా సరే పంట కాపాడుకోవాలి, అటువంటి ఇబ్బంది ఉన్న నేపథ్యంలో అదైతే అవగాహన సదస్సులు మీరు ఆల్రెడీ నిర్వహించారన్నారు. 1,20,000 రైతులకు మేము ఆహ్వానం కల్పించినాం. వ్యవసాయ విషయం మా 420 మంది శాస్త్రవేత్తలు ప్రతి గ్రామానికి 1200 గ్రామాలకు వెళ్లి 6 వారాలు ఈ కార్యక్రమం చేశాము. యూరియా ఒక్కటే కాదు, మొక్కకు కావాల్సింది నత్రజని, మనిషికి కావాల్సింది ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఎంత ముఖ్యం, మొక్కకు నత్రజని యూరియా ద్వారానే కాకుండా ఎన్నో మార్గాలు వస్తుంది. కాబట్టి యూరియా రానంత మాత్రాన అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రైతు సోదరులు. సందర్భంగా మరొకసారి మీ ద్వారా కూడా రైతు సోదరులకు మనవి చేసేది ఏంటంటే, యూరియా వాడకం తగ్గినంత మాత్రాన, కొరత ఉన్నంత మాత్రాన, మీరు దొరకలేదన్నంత మాత్రాన మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సో ఆల్టర్నేట్ గా ఉన్నాయి, కాకపోతే కొంత చౌకగా లేదు, మీరు అంత చౌక దొరకకపోవచ్చు. కానీ మీకు లక్షల పంటలు నష్టపోయేంత సీన్ లేదు యూరియా తగ్గినంత మాత్రాన. సరే మీకు సేల్ పెట్టారు, సరే అది ఉంటది, కానీ అది యాంటిసిపేషన్. అది మీకు యాక్చువల్ గా మీరు అదే మీకు పెట్టిన వాళ్ళని మీరు అడగండి, పంట మొత్తం అయిపోయాక ఎంత లక్ష ఏమి రాదు, ఆ నష్టం ఏమి ఉండదు. అంటే ఆ ఇంప్రెషన్ వస్తుంది, ఎందుకంటే ఆకుపచ్చ తగ్గిపోతుంది కాబట్టి ఇదంతా పంట పోతుందేమో వస్తుంది, కానీ ఎలాంటి పెద్ద నష్టం జరగదు. శాస్త్రీయంగా చాలా అథెంటిక్ గా చెప్తున్నాం, రైతు సోదరులు ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ అల్లాస్ జానే గారు, మీ సమయం జీ తెలుగు న్యూస్ కోసం కేటాయించినందుకు. సో మొత్తాన్ని స్పందన, ఇప్పుడు సరే 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, యూరియా బదులు అత్యవసరం అయితే కనుక రైతులు డిఏపి యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే డిఏపి ధర కొంత కాస్ట్లీ, ఎకరానికి అడిషనల్ గా 1000 కావచ్చు అనుకుంటారు. సరే 2-3 వేలు అయినా ఎకరానికి పంటను కాపాడుకోవాలంటే అదొకటి యూజ్ చేయొచ్చు. రెండోది, లాంగ్ టర్మ్ లో ఈ యూరియా మీద డిపెండెన్సీ కంటే సేంద్రియ ఎరువుల మీద ఎక్కువ డిపెండెన్సీ అవుతే బాగుంటుంది. యూరియా యూసేజ్ చంద్రబాబు నాయుడు అన్నట్టు అది క్యాన్సర్ కారకం, నాట్ ఓన్లీ క్యాన్సర్, ఇంకా వేరే వాటి, ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్, మిగతా కంట్రీస్ లో కూడా మన వాటి ప్రొడక్ట్స్ అన్నిటిని తీసుకోవట్లేదు. యూరియా వాడకం తగ్గిస్తే యుఎస్ అయినా యూరియా అయినా, సో మిగతా కంట్రీస్ లో కూడా ఎక్కువ సంఖ్యలో పురుగు మందులు ఎక్కువ సంఖ్యలో మనం వాడుతున్నాం అన్న ఒక కంప్లైంట్ ఉంది. రెండోది, ప్రభుత్వాలు ఇప్పుడు ఈ సమయంలో ఏం చెప్పినా రైతులు ఆగరు. ఇది సీజన్ ముందు చెప్పాలి. ఇప్పుడు షార్టేజ్ వచ్చిన తర్వాత దాన్ని వాడొద్దు అంటే వినరు కదా, అంతే కదా, ఇది చెప్పాల్సింది ఎప్పుడు పూర్తి స్థాయిలో. మూడవది ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇద్దరు వైఫల్యం కనబడుతుంది ఇక్కడ. ఈ దీనిలో ముందుగా ప్రిపేర్డ్నెస్ కనిపించలేదు.
మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ 10 సంవత్సరాలుగా యూరియా కోసం లేకపోతే విత్తనాల కోసం ఎప్పుడు కూడా లైన్ లేవని చెప్పారు. కానీ ఈ సంవత్సరం మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం ఈ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో అట్లే ఉంది, తెలంగాణలో ఉంది, దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా రైతుల్ని ప్రిపేర్ చేయలేదు. ప్లాన్ ఉంటుంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్, అది కూడా మనకు చేసినట్టు అనిపించట్లేదు. ఈవెన్ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కనబడుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడు ఏదో హడావుడు వచ్చిందని ఇప్పుడు రైతులను యూరియా బంద్ చేయమంటే వాళ్ళకి వాళ్ళు బంద్ చేయరు. ఇది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సమయంలో ఏంటంటే ఏదైనా వస్తువు దొరకాలంటే ఏం చేస్తాం మనం? కరోనా సమయంలో ఫస్ట్ కరోనా లాక్డౌన్ అనౌన్స్ చేయగానే మొత్తం పోయి అందరు కిరాణా సామాను ఏదో ఒక 5-6 బియ్యం బస్తాలు, ఒక 3-4 నెలలకు సంబంధించిన కిరాణా సామాను అందరు పోయి కొనేశారు. లాక్డౌన్ అనౌన్స్ అవసరం ఉన్నా లేకున్నా మళ్ళీ ఏందో బయటకు వస్తామో రాదో అన్న విధంగా. సో సేమ్ అదే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొంత బ్లాక్ మార్కెటింగ్ కూడా కనిపిస్తుంది. సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ మన భారతదేశానికి ఈ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ ప్రతి సంవత్సరం 2 లక్షల నుంచి 3 లక్షల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. అంటే మన బడ్జెట్ లో దాదాపు ఒక 5% భారతదేశ బడ్జెట్ లో 5% ఫెర్టిలైజర్ సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. దీనిలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. రామగుండంలో కూడా ఎరువుల ఫ్యాక్టరీ పెట్టారు, ఇప్పుడు అది పనిచేయట్లేదు, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. స్వయం సమృద్ధి సాధించాలి. రెండోది యూరియా నుంచి నానో యూరియా అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, దాని మీద రైతులకు ఇంకా పూర్తి అవగాహన కల్పించాలి. ప్లస్ ఇటువంటివి రాకుండా ముందే మనం ఒక ఈ సీజన్లో ఇంత అవసరం, ఇంత జూలైలో ఇంత అవసరం, ఆగస్టులో ఇంత అవసరం, సెప్టెంబర్లో ఇంత అవసరం అన్న కంటిజెన్సీ ప్లాన్ కనిపించలేదు. అందువల్లే ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఏదేమైనా ఇప్పుడు వ్యవసాయ యూనివర్సిటీ వీసీ అల్దాఫ్ జానే గారు అయితే చెప్తున్నారు, ఇప్పుడు యూరియా కనుక అంత ప్రాబ్లమేటిక్ అనుకుంటే డిఏపి వాడండి, కొంత కాస్ట్లీ అయినా ఇప్పుడున్న పరిస్థితిలో పంట నష్టం జరుగుద్దంటే అదైతే వాడండి అని అన్నదాతలందరికీ అది సాధ్యం కాదు కదా. యా, అంటే సరే ఇప్పుడు మరి పూర్తి పంట ఆల్రెడీ మధ్యలోకి వచ్చిన పంట, కొద్దిమంది అంటారు ఎకరానికి మాకు 4-5 ఎకరాల్లో 2-3 లక్షల నష్టం వాటిల్తుంది అన్నప్పుడు 5-6 వేలు 10 వేలు ఎక్కువ పెట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు కదా. పూర్తిగా పంట నాశనమయ్యే బదులు కొంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డెఫినెట్ గా పెరుగుతుంది. బట్ పెరిగినప్పుడు ఇది తప్పదు అందరిలో. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఏదో విధంగా ఓవర్కమ్ చేయాలి. చేయడానికి ఒకటే మార్గం, యూరియా దొరకకుంటే డిఏపి వేసుకోండి. డిఏపి కాస్ట్లీ. అది ఇప్పుడు ఇది మొత్తం ఇష్యూస్ ఎట్లయినా ఇంకా ఈజీగా 1 మంత్ పడుతుంది. పంచాయతీ ఎన్నికలను కూడా అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది, బికాజ్ యూరియా మీద వ్యతిరేకత ఉందని అర్థమైంది. మేబీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ తర్వాత పంచాయతీ ఎలక్షన్ కూడా పెట్టొచ్చు. సో చూద్దాం. రైతులకు సంబంధించి ఇప్పుడు కాకుండా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో, రబీ సీజన్ ప్రారంభంలో యూరియా గురించి మిగతా వాటి గురించి ప్రభుత్వాలు అవేర్నెస్ చేస్తే ఈ పరిస్థితి అయితే ఖచ్చితంగా రాదని చెప్పొచ్చు. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్. స్టేట్